దీనికి స్వాగతం. ఈరోజు మంచి నాన్ వెజ్ వంట మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి, బాగా కడిగి ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నానండి. బాగా కడగాలండి. ఇవి కలిమిందలు అంటారు, కోమిడి సంచులు అంటారు. ఇదిగోండి, బాగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇదేనండి వంట ఇప్పుడు చేయాలి. అలాగే కావలసిన పదార్థాలు: కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా ప్యూరీ అండి, గరం మసాలా, అలాగే కారం, ధనియాల పొడి, సాల్టు, పసుపు అండి. ఇవేనండి కావలసిన పదార్థాలు. ఇప్పుడు పొయ్య వెలిగిద్దామండి. ఇదిగోండి, ఆల్రెడీగా నేను ఆయిల్ వేసుకున్నాను. ఉల్లి వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేద్దాం. ఇదిగోండి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఎక్కువ పడతాయండి, గ్రేవీ కావాలి కదా కూరకి. చాలా టేస్టీగా నాన్ వెజ్ వంట అండి ఇది. నీటిలోనే ఏదో అంటారండి, చేప అంటారు, కోమిడి చేప ఏదో అంటారు. బోటీ కూర తెలుసండి మీకు? బోటీ కూర తినే ఉంటారా? సేమ్ అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బోటీ కూరే ఎవరైనా తిని ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి టేస్టు. సేమ్ అదే విధంగా ఉంటుంది. కలిమెందల కూర, కోమిడి సంచులు బాగా వేగాలండి. గోల్డ్ కలర్ వచ్చిందాకా బాగా వేగించాలి. బాగా వేగేయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి, పచ్చివాసన పోయిందాకా బాగా వేగించాలి అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ కోమిడి సంచులకండి లోపల ఒక మసిలాగా ఉంటుందండి. కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలి, లేకపోతే చాలా మసి అయిపోతాయండి. మొత్తం ఆ సంచి లోపల మసి ఉంటుందండి. సీ ఫుడ్ కదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది సీ ఫుడ్, కాల్షియం కూడా అండి, చాలా మంచిది తినడానికి. అలాగే టమాటా ప్యూరీ వేసుకుందాం. అలాగే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలండి. ఇదిగోండి, కారం, ఉప్పు, పసుపు. ఇదిగోండి, సాల్ట్ చూసి మళ్ళీ వేసుకుందామండి. అలాగే పసుపు, కారం, అలాగే ధనియాల పొడి. మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. కారం, ఉప్పు మీ రుచికి తగ్గ వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి.
హెడ్ తీసానండి. కోమిడి సంచులకి మొత్తం హెడ్ తీసాను. హెడ్ ఉంటే పిల్లలు అచ్చేం పడతారు, వేరేగా వేయిస్తాను. హెడ్ ఖాళీ మధ్యలో ముక్కలండి ఇవి. అలాగే ఇదిగోండి కోమిడి సంచులు ఇప్పుడు వేసుకుందాం. కాల్షియం అండి, తింటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగోండి కూర ఉడుకుతుంది, కోమిడి సంచుల కూర. చికెన్లో ఉందండి, వైట్ వైట్గా చికెన్ ముక్కల్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది చూడండి. సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి, సాల్ట్ వేసుకుందాం. బాగా దగ్గర అయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి, ముక్క ఉడకాలి కదా, ముక్కలు బాగా ఉడకాలి కదండి. ఇదిగోండి వాటర్ వేసుకుందాం. ఉడకాలండి. ఉడికిన తర్వాత గరం మసాలా పొడి, కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోద్దండి. ఇదిగోండి కూర ఈ విధంగా వచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఉందండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి చూడడానికి. అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకుందాం. ఇదిగోండి గరం మసాలా పొడి ఇంట్లో తయారీ చేస్తానండి. గరం మసాలా పొడి నేను ఇంట్లో తయారు చేసుకుంది. చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి. అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. ఇదిగోండి కలర్ కోసము కాశ్మీరీ కారం కొంచెం వేస్తానండి, కలర్ వస్తుందండి, అంతేని ఎక్కువ కారం ఉండదండి. ఇదిగోండి వేస్తాను, కొంచెం కలర్ కోసమేనండి, అంతేనండి, రెడ్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. నాన్ వెజ్, చికెన్, మటన్లో ఉందండి సీ ఫుడ్ కూర. అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకుందాం. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూద్దామండి. కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. రెండోసారి కూడా వేసుకున్నాను కదా,
కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటానండి. ఇదిగోండి ఒక బౌల్లో తీసుకున్నాను. హెడ్లు తీసేసిన తర్వాత పిల్లలకి పెట్టండి. హెడ్లు ఉంటే పిల్లలు తినరండి, నల్ల నల్లగా ఉంటాయి హెడ్. నేనైతే ఆల్రెడీ తీసేసే వండుతున్నానండి, సపరేట్గా వేయించాను. సుధా కిచెన్ ఛానల్లో ఉందండి, ముందు కూడా పెట్టానండి, ఒక 2 సంవత్సరాల కిందట ఈ వీడియో పెట్టానండి. కోమిడి సంచులు, కలిమెందులు ఎమ్మిగా రోటీతో చపాతీతో చాలా బాగుంటుందండి కూర. చూడండి, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కర్రీ. చూడండి, చికెను మటన్కి మించిపోయిందండి. కోమిడి సంచుల కూర అంత బాగుందండి, ఎమ్మిగా రోటీతో చపాతీతో బిర్యానీతో అన్నంతో కూడా చాలా బాగుంటుందండి. అలాగే మీరు కూడా ఇదే స్టైల్లో చేయండి. నా స్టైల్లో నేను చేశానండి. ఇదే విధంగా చేసి చెయ్యండి, మీ ఇంటిల్లిపాది తినండి చేసి అందంగా ఆనందంగా. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. మటను చికెన్కి మించిపోయిందండి, నాన్ వెజ్ కూరలాగా ఉందండి కోమిడి సంచుల కూర. ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూడండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా, తినడానికి కూడా అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేశానండి. నచ్చిందండి ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. అబ్బా, మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ముందుకి నడిపించండి. బాయ్ బాయ్, మళ్ళీ ఒక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, ఎమ్మిగా.